రే జయశంకర్, జయశంకర్, రే జయశంకర్, రే జయశంకర్, బొంబాయి నుంచి బలబీర్ సింగ్ ని పిలిపిస్తాను, ఉండరా పిలిపిస్తాను. ఏయ్ ఏమిటన్నా ఇలా నిలబడ్డా? అమ్మా నువ్వా? ఊరికి దిష్టి తాగకుండా ఊరికే నిలబడ్డానమ్మా. అదంతా ఉంటుందమ్మా. ఓ పెద్ద రోడి బాబు గారిని పిచ్చిగా వాయించేసి ఇలా కట్టించాడు. నువ్వు నోరు మీరా సత్యహరిశ్చంద్రుడు అన్న కొడుక, నిన్న అమ్మవారు వేసుకుపోను. నేను ఇంత అవమానిస్తాడా? ఎవడన్నా వాడు? చెప్పు. ఏమ్మా వాడు తల తీసి పాతి పెడతావా? కాదు, అతనికి దండ వేసి దండం పెడతాను. అదేమిటమ్మా కన్న కూతురు పోయింది. కన్న కూతుర్ని కనుకనే ఇన్నాళ్ళు నీకు మర్యాద చేయలేకపోయాను. ఈవేళ నీకు ఇంత సన్మానం చేసిన హీరో ఎవరో గాని అతనికి నా జోహార్. కర్మ కర్మ. అయ్యో తల కొట్టుకుందామంటే చేతులు కూడా కట్టేశారే. పోనీ నా చెయ్యవనా? వద్దులే. వద్దా? ఇదిగో క్యారెట్, తింటే తిను, తినకపోతే పో. ఎలా తిన్నామ్మా? చేతులు కత్తులు విప్పు. అమ్మమ్మ తప్పమ్మా, కాసేపు ఇలా నిలబడితే చేసిన పాపాలు కొన్నైనా కడుక్కుపోతాయి. కట్లు విప్పి కన్న కూతురుగా నేను నీకు ఆ ద్రోహం చేయలేను. ఐఎమ్ సో సారీ. అమ్మా ఇదిగో మీ అమ్మకి విషయం చెప్పకే, దిక్కుమారింది నా పరువు పొట్లం కట్టేస్తుంది. చెప్పకుండా ఉండాలంటే కాస్త ఫీజు అవుతుంది నాన్న. ఒక 100 రూపాయలు ఇచ్చేయి. ఎంత? 100? లేదమ్మా, దిక్కుమాలింది ఈవేళ డబ్బిచ్చి మరీ కొట్టించుకుని ఇలా కట్టించుకున్నాను. జేబులో చిల్లర ఉంది, తీసుకో. అమ్మా మర్చిపోకము. అలాగే. అమ్మా నాన్న దేవి సమానం అన్నారు. అమ్మ అడిగితే గాని ఈ విషయం చెప్పను నాన్న. గుడ్ బై. అమ్మా అమ్మా చెవు కోసిన మేకలాగా ఎంతసార్లు అరుస్తావు? అరే అడుగుతుంటే ఏమిటా వెకిల్? మీ నాన్నగారి క్యారియర్ ఇచ్చావా లేదా? ఇచ్చాను గాని ఎక్కడిచ్చాను ఎలాగిచ్చాను అడగమ్మా. నువ్వు ఎలా ఇస్తా నాకు అమ్మమ్మ ఈ 20 రూపాయలు చూడు, ఎక్కడే అడుగు. సర్లే ఎక్కడ చెప్పు. మీ ఆన అదే మా నాన్నగారు గారు ఇచ్చారు. మీ నాన్నగారు ఇచ్చారా? అవును, నేను వెళ్ళేసరికి ఎవరో కానీ నాన్నగారు చెట్టు కట్టేసి వేలాలు తీసి ఉంచారు. అయ్యో ఎంత పని జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఎంతమంది చూద్దాం చూస్తున్నారో తెలుసా? ఒక చిన్నది ఎగ్జిబిషన్ లా ఉంది. ఈ విషయంతో నీ దగ్గర చెప్పకుండా ఉండాలనే నాన్న డబ్బిచ్చాడు. అమ్మమ్మ తొందరగా రెడీ అవ్వమ్మా, ఇప్పుడే కళ్ళారా మీ శ్రీవారిసిలో చూద్దు గాని. అంటే చూస్తూ చూస్తూ మీ నాన్న అలాగే వదిలేసి వచ్చావన్నమాట. మరేం పర్వాలేదు, నలుగురు నవ్వటంతో కాస్త బుద్ధి తెచ్చుకుని మెలుగుతాడు. కన్న తండ్రిని పట్టుకుని ఏమిటా మాటలు? కళ్ళు పోతాయి, జాగ్రత్త. ఆహా, రోజు 10 సార్లు నా కళ్ళు పోతూనే ఉన్నాయి గాని కన్న తండ్రి అని నేను, కట్టుకున్న భర్త అని నువ్వు ఆలోచించడమే తప్ప మన ఇద్దరు గురించి ఒక్కసారి ఆలోచించడం అని మొగుడు. రామరామ వేసుకో, ఇంకా గట్టిగా వేసుకో. ఓ బిడ్డ పుట్టాక కూడా కట్నం డబ్బు 50,000 ఇవ్వలేదని నేను గెంటేసిన వాడిని కట్టుకున్నందుకు ఇంకా గట్టిగా వేసుకో. ఇలాగైనా 50,000 సంపాదించి నేను నాన్న దగ్గర చేర్చకపోతే నేను సత్యవతమ్మ కూతురు రాధను కాను. ప్రతాప్ అంటే నువ్వేనా? నిన్నే. నన్ను పిలిపించింది మీరేనా? అవును. ఎందుకు? మేనేజర్, ఇది నువ్వు చేయబోయే పనికి అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయ్యాక ఇంతకు 10 రెట్లు ముడుతుంది. కిరాయి చూస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే పని చాలా ప్రమాదకరమైందన్నమాట. ఓకే, ఏమి నేను చేయాలి? మేనేజర్, ఆ ఫోటోలోని వాడి పేరు రంజిత్. ఇంతవరకు వాడి కోసం 7గురిని పంపించాను. అందులో 6గురు ఆహుతైపోయారు. 7వ వాడు మాత్రం కొస ప్రాణాలతో తిరిగొచ్చి ఆ ఫోటో కొన్ని వివరాలు తెలియజేసి కన్ను మూశాడు. నువ్వు ఏ పనైనా అవలీలగా సాధించగలవని విని నీకు కబురు పెట్టాను. ఆ దుర్మార్గుణ్ణి పట్టి తీసుకొచ్చి నా కళ్ళ ముందు ఉంచాలి, ప్రాణాలతో. ఇతని మీద మీరు ఎంతగా పగబోనటానికి కారణం? అది నీకు అనవసరం. అయితే ఈ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే డబ్బు ఎక్కువ తీసుకో. నేను డబ్బు కోసం పనిచేసే మనిషి. అవును, కానీ డబ్బిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధపడే మనిషిని మాత్రం కాను. నీతిని నిజాయితీని డబ్బు కోసం తాకట్టు పెట్టే మనుషులు కొందరు ఉంటారు. వాళ్ళని వెతుక్కోండి. గుడ్ బై. ప్రతాప్, చూడు, నా కళ్ళలోకి చూడు ప్రతాప్. నోరు అబద్ధం చెప్పినా నిజం కళ్ళలో తెలుస్తుందంటారు. చూడు,
నాలో అన్యాయం ఏ కోసాన్నైనా కనిపిస్తోందా? నా మాటల్లో అక్రమం లేశమైనా వినిపిస్తోందా? ప్రతాప్, ఆ నీచుడి కారణాన నా సుఖాన్ని సంతోషాన్ని పోగొట్టుకుని జీవోత్సవల్లా బ్రతుకుతున్నాను. ఈ 25 నా కంటికి ఆ రాక్షసుడి రూపమే తప్ప మరేమీ కనిపించడం లేదు. వాడు సజీవంగా నా చేతికి చిక్కాలి. వాడి రక్తం నేను కళ్ళ చూడాలి. అదే అదే నా కక్ష. కన్నీటి కరిగిపోయే అలవాటు నాకు లేదు. కానీ నీ కన్నీటి వెనుక బయటకు చెప్పుకోలేని భయంకరమైన గాథ దాగుందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నా. నిజమే, అయినా డబ్బు తీసుకోకుండా పనిచేసి పెట్టే బలహీనత కూడా నాకు లేదు. మేడం, సరిగ్గా ఈ రోజు నుంచి 30వ రోజున రంజిత్ని మీ ముందుంచుతా. మీరు కోరినట్టు ప్రాణాలతో. ఓకే, బాయ్. అమ్మా, అమ్మా, వచ్చేసావు నాన్న. ఇవాళ పొద్దునే విడుదల చేశారమ్మా. ఉద్యోగం వెతుక్కోవడంలో కాస్త ఆలస్యమైంది. ఉద్యోగం దొరికిందా బాబు? దొరకటం ఇంతవరకు ఈ ప్రతాప్ కోరుకున్నదేది చేతికి అందకుండా పోలేదమ్మా. పోన్లే నాన్న, ఇన్నాళ్ళకు ఆ దేవుడు కరుణించాడనమాట. నిన్ను నేను ఏ లక్ష్యంతో పెంచాను, దానికి భిన్నంగా నువ్వు ఇలా చీటికి మాటికి జైలు పాలవడం చూసి ప్రతి క్షణం కుమిలిపోయేదాన్నిరా. లక్ష్యం లక్ష్యం 1,00,000 సార్లు చెప్పావో తప్ప అదేమిటి ఎంతవరకు చెప్పావేటమ్మా? దాన్ని సాధించే ధైర్యం సామర్థ్యం నీ కొడుకులేవనే భయమా నీకు? ఎందుకు మా నా దగ్గర తెస్తావు? అమ్మా, 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 ఈ ఫోటో నీకెక్కడిది? ఈ దౌర్భాగ్యుడు తెలుసా నీకు? తెలీదమ్మా, తెలుసుకోవాలి. వాడిని వెతికి పట్టుకుని మరొకరికి అప్పచెప్పాలి. అదే నా కొత్త ఉద్యోగం. అది నీకు సాధ్యం అవుతుందా నాన్న? ఏమ్మా, నీ కొడుకునంత చేతగానే వాడిగా పెంచావా? కానీ కానీ వాడు పచ్చి రక్తం తాగే రాక్షసుడురా. అది నీకెలా తెలుసమ్మా? చెప్పమ్మా, అది నీకెలా తెలుసు? నా ధ్యేయానికి రాక్షసుడికి చాలా సంబంధం ఉంది ప్రతాప్. ఇంతకంటే నేను నీకేం చెప్పలేను. కానీ వీడెక్కడ ఉంటాడో ఎలా తెలుసుకుంటాను? భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసైనా సరే వాడిని తెలుసుకుంటాను. ఇవాటి నుంచి 30 రోజుల్లో వాడిని పట్టుకుని అప్పచెప్తానని వాడికి మాటిచ్చా. 30వ రోజు వాడిని వాళ్ళకి అప్పచెప్పే లోపు 29వ రోజు ఒక్కసారి ఆ కిరాతకుండా నా దగ్గరికి ఇచ్చుకురా. అమ్మా, కారణం అడగకుండా ఏ పని చేయొద్దని నువ్వే చెప్తావు. అయినా నేను ఇప్పుడు నిన్ను కారణం అడగబోవటం లేదు. నీ కన్నీటికి కారణమైన ఆ దుర్మార్గుడే నా ప్రశ్న సమాధానం చెప్తాను. చెప్పేటట్టు చేస్తా. ఆ రోజు వాడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా వాడి కళ్ళ వెంట కన్నీరు కాదమ్మా, చిక్కటి రక్తం రక్తమే నాకు చక్కటి డ్రింకురా రాస్కెల్. చంపడం నాకు హాబీ, హింసించడం నాకు సరదా. దొంగ నోట్ల నచ్చవేయడమే కాదురా, దొంగ బంగారాన్ని కూడా తయారు చేస్తాంరా. మధ్యలో మీకెందురా త్వరద రాస్కెల్. నన్ను పట్టుకోవడానికి వచ్చిన 9వ CID ఆఫీసర్ వీడు. అందుకే వీడి అన్నలో 8 మందిని కలుసుకోవడానికి వెళ్ళాడు. లా నెంబర్ 66 అమలు పడిందని నా మాటగా అమర్తో చెప్పు. అమర్, అమర్, అమర్. ఎవరి అమర్? హూ ఇస్ దిస్ ట్రైటర్? మన ఆఫీసర్స్ నిర్దాక్షిణ్యంగా ఎందుకు ఇలా పొట్టను పెట్టుకుంటున్నాడు? మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పంపిస్తున్నా మన వాళ్ళను వాడు ఎలా గుర్తుపెట్టగలుగుతున్నాడు? ఇన్ని దేశాల కరెన్సీని అమర్ ఎలా ప్రింట్ చేయగలుగుతున్నాడు? ఈ దొంగ నోట్ల విషయంలో ఫారిన్ ఎంబసీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయని హోమ్ మినిస్ట్రీ నన్ను బంబాట్ చేస్తుంది.